సైబర్ నేరగాళ్ళు మరో కొత్త యాప్ కనిపెట్టారు. విస్కీ యాప్. అవును, మీరు విన్నది నిజమే. విస్కీ యాప్. మద్యం వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి, లక్షలు లక్షలు సంపాదించండి అని చెప్పేసి ఒక కొత్త స్కీమ్ తయారు చేశారు. చదువుకున్న వాళ్ళంతా ఉద్యోగాలు చేస్తున్న, చదువు లేని వాళ్ళంతా స్కూళ్ళు పెట్టినట్టు ఈ సగం సగం చదువులు చదివి మధ్యలో మానేసి గాలికి తిరిగి ఇలాంటి స్కీమ్లన్నీ తెర మీద తీసుకొచ్చి దానికి ఒక యాప్ తయారు చేపిస్తూ ఉంటారు. ఈ విస్కీ యాప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఒక 43,000 రూపాయలు పెట్టి ఒక బాటిల్ కొంటే ఆన్లైన్లో ప్రతిరోజు 3,010 రూపాయలు ఇస్తారంట. 10 రూపాయలు, మళ్ళా 3,000 కాదు, 3,010 రూపాయలు. అట్లా 50 రోజులు ఇస్తారంట. 50 రోజులు వెళ్ళేసరికి నీకు 43,000 కాస్త 1,50,000 రూపాయలు అవుతుంది ఒక బాటిల్ కొంటేనే. ఇక నీ దగ్గర డబ్బులుండి 10 బాటిల్ కొన్నావు అనుకో, 4,30,000 పెట్టి రోజుకు 30,000, 50 రోజులు. చూడండి ఎంత అమౌంట్ అవుతుందో. అంటే 50 రోజుల్లో మనం పెట్టిన డబ్బు 300% పెరుగుతూ ఉంది. అది విస్కీ యాప్ ప్రత్యేకత. విజయవాడలో మొదలైంది. ఇక దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో ఈ అరాచకం జరిగిందని రాబోయే కొద్ది గంటల్లో దీని మీద స్పష్టత రాబోతా ఉంది. సైబర్ నేరగాళ్ళు మరో స్కెచ్ కూడా వేశారు. బాంబేలో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి ఒక గిఫ్ట్ పంపించారు. ఫోను, కొత్త ఫోను. నిన్న మీరు డీమార్ట్లో మీరు పర్చేజ్ చేశారు, అందుకు గాను మీకు ఒక గిఫ్ట్ కూపన్ వచ్చింది, ఆ కూపన్ లాటరీ తీస్తే మీకు ఫోన్ వచ్చింది అని చెప్పేసి ఒక ఫోన్ పంపించారు. కొత్త ఫోనే. ఇక ఫోను నిజమే కదా, నిన్న మనం లాస్ట్ వీక్ డీమార్ట్కి వెళ్ళాము, పర్చేజ్ చేసాము, వాళ్ళు లాటరీ తీసుంటారు అనుకున్నారు. అంటే ఎవరెవరు ఎక్కడెక్కడ పర్చేజ్ చేస్తున్నారు అనే విషయం కూడా సైబర్ నేరగాళ్ళకి తెలిసిపోతా ఉంది. ఎందుకంటే అక్కడ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఏదో ఒకటి వాడతారు కాబట్టి సమాచారం సేకరిస్తూ ఉన్నారు. ఇక కొత్త ఫోన్ కదా, పాత ఫోన్లో సిమ్ పీకి వెంటనే కొత్త ఫోన్లో పెట్టేస్తారట. కొత్త ఫోన్లో సిమ్ పెట్టారో లేదో, వీళ్ళ బ్యాంకు ఖాతాల్లో 3 కోట్ల రూపాయలు ఫటా 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 లేచిపోయినాయి. ఎవడన్నా ఫోన్ పంపించి గిఫ్ట్ వచ్చిందన్నా, ఎవడన్నా పారేసి ఫోన్ మీ ఇంటి ముందు ఆడన్నా ఆడా పెట్టిపోయినా పొరపాటును కూడా ఫోనులు తీసి మీ సిమ్ములు వేయవద్దు. ఖాతాలు ఖాళీ అయిపోతాయి. దాంట్లో ఆ పాటికే సాఫ్ట్వేర్ నింపి ఉంచుతూ ఉన్నారు. ఇక నిన్ననే మనం ఒక కొత్త స్కామ్ గురించి చర్చించుకున్నాం. ఆ స్కామ్ అయితే ఇంకా మరీ విచిత్రంగా ఉంది. సాఫ్ట్వేర్ అంత దారుణంగా ఉంది. రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఎలాగైతే పుట్టుకొస్తున్నాయో ఈ సైబర్ క్రైమ్ కూడా అలాగనే పుట్టుకొస్తున్నాయి. పెద్ద ఎత్తున నిపుణులను పెట్టుకొని ఈ సైబర్ క్రైమ్కి పాల్పడుతూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాయి. విచిత్రం ఏంటంటే, ఈ సైబర్ స్కామ్ ఉచ్చులో చదువు రాని వారి కన్నా కూడా చదువుకున్నవారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు ఈ ఉచ్చులో పడతా ఉన్నారు. డిజిటల్ అరెస్టులు, ఇక ఓటీపీలు, గిఫ్టులు పంపించాలు, జంపు స్కామ్లు, తాజాగా విస్కీ యాప్, ఇక జిప్టో యాప్లు ఏదైతే ఉన్నాయో మనం సరుకులు కొనుగోలు చేయగానే 10 నిమిషాల్లో వచ్చాయి, వాటికి నకిలీ కూడా తయారు చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ సైబర్ స్కామ్ కొత్త పుంతలు దక్కింది. ఒక స్కీమ్ తీసుకొస్తారు, అది జనాలకు అందరికి అలవాటైపోయి అది ఫ్రాడ్ అని తెలియగానే మరొక స్కీమ్ కనిపెడతారు. వారు 24 గంటలు అదే పనిలో ఉన్నారు. ప్రతి సంవత్సరం భారతదేశం నుంచి 70-80 వేల కోట్ల రూపాయలు లేపేస్తూనే ఉన్నారు రకరకాల స్కీముల పేరుతో. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే. బ్యాంకు ఖాతాల్లో సొమ్ముకి భద్రత లేదు. ఎవడు ఏ లింక్ పంపిస్తాడో, ఏదో ఆలోచనలో ఉండి పొరపాటున క్లిక్ చేస్తే అంతే సంగతి. బ్రేకింగ్ న్యూస్ అంటూ ఒక లింక్ పంపిస్తాడు. ప్రధానమంత్రి మోదీ ఎక్కిన విమానం కనిపించకుండా పోయింది అని ఎవడన్నా పెట్టి ఒక లింక్ పంపిస్తాడు. ఇదేదో ఇప్పుడే అమెరికా బయలుదేరాడు, ఆడికి మోదీ విదేశాలకు బయలుదేరాడు అనే వార్త అంతా ముందే టీవీలో చూస్తాం. ఆ విమానానికి ఏమైంది అని ఆతృతతో లింక్ క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతాలు ఖాళీ. లింకులు క్లిక్ చేయవద్దు, ఎక్కడ పడితే అక్కడ స్కాన్ చేయవద్దు, ఓటీపీలు చెప్పవద్దు, గిఫ్టులు తీసుకోవద్దు. రాబోయే రోజుల్లో ఎలాంటి కొత్త స్కాములు రాబోతా ఉన్నాయి, సైబర్ నేరగాళ్ళు ఎలాంటి
ప్లాన్లు వేయబోతా ఉన్నారు, మార్కెట్లో కొత్త కొత్త ఎలాంటి రిలీజ్ చేయబోతా ఉన్నారు అనే దాని మీద మరో వీడియోలో మరిన్ని వివరాలు తెలుసుకుందాం.